నెల్లూరు నగరంలోని 13వ డివిజన్కు చెందిన తెలుగుదేశం నేత నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు కంచి మల్లికార్జునరెడ్డి అనారోగ్యంతో ఉండడంతో పాటు కాలు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా 13వ డివిజన్ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున మంగళవారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా తన వంతుగా 25,000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో రాజకీయాలు ముఖ్యం కాదని, మానవత్వంతో స్పందించి మా వంతు సహాయంగా అండగా నిలవాలని ఈ మేరకు ముందుకు వచ్చామన్నారు. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఈ లైవ్ తీసుకున్నా కానీ వీటిలో ప్రోగ్రామ్ చేస్తున్నారు అందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందుగా 13వ వార్డు కార్పొరేటర్ వైసీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున గారు ఇచ్చేసి వాళ్ళ మిత్ర బృందంతో సహా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇచ్చేసి నన్ను పరామర్శించి పార్టీలకు అతీతంగా వచ్చి ఎట్టుంది ఆరోగ్యంగా ఉండు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని ఊటుకూరు నాగార్జున చెప్పడం అది చాలా సంతోషించదగ్గ విషయం. ఎన్నో విధాలుగా సోషల్ మీడియాలో పెట్టుకుంటూ నా బాధను అర్థం చేసుకోమని ఎంతమందికో తెలుపుకుంటూ మా పార్టీ నాయకులందరికీ అందరికీ తెలుపుకుంటూ ప్రయత్నం అయితే చేసుకుంటున్నాను. కానీ ఇప్పుడు రోజు స్పందన అయితే రాలా ఎక్కడి నుంచి. అలాంటిది వైసీపీ కార్పొరేటర్ 13వ వార్డు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఇచ్చేసి నా ఆరోగ్య యోగక్షేమాలు తెలుసుకొని నాకు జాగ్రత్తలు చెప్పి నీకు ఏ అవసరం ఉన్నా వార్డు తరఫున కానీ నా తరఫున కానీ ఏదైనా కానీ నా వంతు నేను కృషి చేస్తానన్నా ఇంకా నియోజకవర్గ అధ్యక్షుడిని కూడా తీసుకుని వచ్చి మీకు మంచి జరిగేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాము, ఈ పార్టీలు దృష్టిలో పెట్టుకోబాకు, తోటి స్నేహితుడిగా మేము హెల్ప్ చేస్తామని వాళ్ళు చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎవరికైనా కానీ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు నడవాలని, ఒక ఎలక్షన్లో తప్ప పార్టీలు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరం కలిసి అన్నదమ్ముల్లాగా మెలగాలని కోరుకుంటూ నాగార్జునకి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరి కార్యకర్తకి ఏది జరిగినా కానీ మన పార్టీ అనే కాదు, ఏ పార్టీ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఆదుకునేవాడు ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన బ్రతుకు సాగరిస్తామని మరీ వేడుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఊటుకూరు నాగార్జున గారికి. నమస్కారం. ఈరోజు 13వ డివిజన్ బాలానగర్లో ఉన్నటువంటి శ్రీ కంచి మల్లికార్జున రెడ్డి నేను రావడం జరిగింది. గత కొద్ది నెలలుగా ఆయన ఆరోగ్య రీత్యా ఆయన పరిస్థితిని నేను కొన్ని మీడియా మాధ్యమాల ద్వారా కావచ్చు, నా సన్నిహితుల ద్వారా కావచ్చు తెలుసుకోవడం జరిగింది. ఇందుకు ముందు కూడా నారా లోకేష్ గారు నెల్లూరు పర్యటన వచ్చినప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పి ఆయన కలవడం కూడా జరిగింది. నాకు ఏదో ఒక రక పార్టీ నుంచి నాకు ప్రోత్సాహం అందించండి అని చెప్తే ఏదో చేసి ఉంటారని ఆలోచనతో మేము ఉన్నాము. కానీ ఈరోజు మల్లికార్జున ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసిన, ఆయన చెప్పే మాటలు వింటుంటే కేవలం నారా లోకేష్ గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు ప్రచార ఆర్భాటాలకి హంగులకి తప్పితే కేవలం కార్యకర్తలకు చేసేది ఏమీ ఉండదు. వాళ్ళ ప్రచార ఆర్భాటాలు తప్పితే వాళ్ళు ఏమి కూడా ఎవరికి చేసే పరిస్థితి లేదని ఈరోజు కంచి మల్లికార్జున చూస్తే అర్థమవుతాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నాకు పరిచయం మల్లికార్జున మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన పార్టీ టీడీపీ అయినా సరే, పార్టీలు వేరైనా సరే ఆయన నమ్ముకుని ఆయన పార్టీ కోసం నాకు తెలిసి ఆయన జీవితం మొత్తం దారిపోసడని నేను చెప్పగలుగుతా. నారా లోకేష్ సేవా సమితి అనే సంస్థను స్థాపించి స్టేట్ వైడ్ ఆయన చేసిన కార్యక్రమాలు, ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోవడానికి ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కారణం అని ఆయన చెప్తా ఉంటే మనసు దొరికిపోతూ ఉంది. ఈరోజు ఆయనకు ఒక కాలు తీసేసి కనీసం నాకు ఎటువంటి ప్రోత్సాహం నాకు పాటించి అందడం లేదు, కనీసం నాకు పెన్షన్ అని ఇప్పించండి అని చెప్పి మొరపెట్టుకుంటుంటే కనీసం ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి బి గ్రేడ్ నాయకులు కూడా స్పందించకపోవడం అత్యంత దారుణం అని తెలియజేస్తూ ఉంటాం. ఈరోజు లోకేష్ గారు మాటలు వింటూ ఉంటే కార్యకర్తలకు పెద్దపేట వేసాం, సంక్షేమ నిధిని ఏర్పాటు చేసామని చెప్పేసి చాలా పెద్ద మాటలు చెప్పడం జరిగింది. ఆ రోజు ఇదే మల్లికార్జునకు సంబంధించిన ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ మేము కార్యకర్తలకు అండగా ఉంటామంటే నిజంగా ఉన్నాడేమో అని అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన కలిసేదాకా కూడా తెలియదు, కనీసం ₹1 కూడా పార్టీ నుంచి కానీ ఆయన దగ్గర నుంచి కానీ ఒక ప్రోత్సాహం అందలేదని తెలుస్తూ ఉంది. ఇకపోతే మంత్రి గారు నారాయణ గారు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆయన కనీసం ఒకసారి 2 సార్లు ఇంటికి వచ్చాడని చెప్తున్నాడు. కనీసం ఆయన కూడా ₹1 సాయం చేయకపోగా కంటి తుడుపుగా భుజం తట్టేసిపోయాడని చెప్తా ఉన్నాడు.
నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఈరోజు కనీసం పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలని మీరు గుర్తుపెట్టుకోండి. అది ఏ పార్టీ అయినా కావచ్చు. నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలా, రాజకీయాలు చేయడానికి రాలా. ఈరోజు కంచి మల్లికార్జున నాకు పరిచయస్తుడు, నా డివిజన్లో ఉన్నాడు. నేను ఆయన ఎంత కొంత నేను మానవతా దృక్పథంతో సహాయపడచ్చనే ఉద్దేశంతోనే నేను ఈరోజు నా స్నేహితుల సాయంతో నేను ఇక్కడ రావడం జరిగింది. నాకు తోచిన విధంగా నేను ఆయనకి ఇచ్చిన స్థాయిని నేను చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా కొద్ది రోజుల తర్వాత కూడా మా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాను, అధ్యక్షుడు గోవర్ధన్ గారికి చెప్తాను, అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్తాను. అవకాశం ఉన్నంత వరకు నా డివిజన్లో ఆయనకి నేను ఏ విధంగా నేను సహాయపడగలను ఖచ్చితంగా నా వంతు సహాయపడే విధంగా నేను ఆయనకి చేస్తానని మాటిస్తూ, ఖచ్చితంగా మీడియా ముఖంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విర్రవెగుతా ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి కంచి మల్లికార్జునాన్ని ఉదాహరణగా తీసుకుని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఎవరి కోసమైతే రూపాయి ఖర్చు పెడతారు, ఈరోజు మీరు ఎవరి కోసమైతే విర్రవెగుతూ ఇదే చేస్తూ ఉన్నారో, రేపనే రోజు మీకు ఇబ్బంది ఇస్తే కనీసం మిమ్మల్ని పట్టించుకోవడానికి కానీ మిమ్మల్ని పరామర్శించడానికి కూడా వాళ్ళు 4 అడుగులు వెనకేస్తారని చెప్పడానికి కంచి మల్లికార్జున ఒక ఉదాహరణ తెలియజేస్తూ, ఖచ్చితంగా ఆయనకి మేము మా పార్టీ తరఫున పార్టీలకి అతీతంగా కూడా మల్లికార్జునకి మేము అండగా ఉంటామని నేను తెలియజేస్తాను.